ఏది అయినా ఆచి చికెన్ మసాలా. చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీని కనుగొనేందుకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, దర్యాప్తు పురోగతిపై స్థాయి నివేదిక సమర్పించాలని పోలీసులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. తప్పిపోయిన పిల్లల దర్యాప్తుకు సంబంధించిన సుప్రీంకోర్టు ఇచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ జ్ఞానేశ్వరి కేసులో పాటించారా లేదా అనేది వివరాలను తమ ముందుంచాలని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, కాకినాడ జిల్లా ఎస్పీ, కలెక్టర్, తుని పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు నోటీసులు జారీ చేసింది. విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసాగిల్, జస్టిస్ ఎన్ జయసూర్యతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. గుడ్ మార్నింగ్ రత్న. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారానికి చెందిన 2.5 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమై ఈ వాటికి 19 రోజులైంది. గత 19 రోజులుగా పోలీసులు గాలిస్తున్న ఎలాంటి క్లూ గానీ పురోగతి గానీ కనపడలేదు. ఈ నేపథ్యంలో ఇది ఇప్పుడు హైకోర్టు మెట్టెక్కిందని చెప్పాలి. ఈ వ్యవహారానికి సంబంధించి హైకోర్టులో శ్రీకాంత్ అనే న్యాయవాది కేసు వేయడం జరిగింది. దానిని హైకోర్టు ముందుకు వచ్చింది. ఇది ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన 2 ఏళ్ల చిన్నారి శృంఖల జ్ఞానేశ్వరి అదృశ్యం కేసుపై రాష్ట్ర హైకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. పోలీసులు ఈ అమ్మాయి ఆచూకీ కనుగొనడంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దానిపై సమగ్ర నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించిన నేపథ్యం ఇది. మంగళవారం జరిగిన విచారణలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్లు, జస్టిస్ ఎం జయసూర్యులకు ఉన్న ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. పిల్లలు అదృష్టమైన విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రామాణిక నిర్వహణ విధానాలు ఎస్ఓపి జ్ఞానేశ్వరి కేసులో పాటించారా లేదా అన్నది కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు కోర్టు ముందుంచారంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీతో పాటుగా కాకినాడ జిల్లా కలెక్టర్, ఎస్పీ, తుని రూరల్ ఎస్హెచ్ఓ అంటే సిఐకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2 వారాలు గడిచిన చిన్నారి ఆచూకీ కనుగొనలో పోలీసులు అధికారులు విఫలమయ్యారని న్యాయవాది జి శ్రీకాంత్ హైకోర్టులో పిటిషన్ వేయడంతో పాటు ఆయనే నేరుగా వాదనలు వినిపించారు. ఈ బాలికను కనుగొనేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వివిధ మార్గాల్లో గాలిస్తున్నామని ప్రభుత్వ న్యాయవాది జయంతి కోర్టుకు తెలపడం జరిగింది. దర్యాప్తు పురోగతికి సంబంధించి వివరాలు కోర్టు ముందుంచేందుకు కొంత సమయం కావాలని అభ్యర్థించడంతో కేసు వాయిదా వేయడం జరిగింది. అయితే రాష్ట్ర ఈ హైకోర్టుకు వెళ్లడంతో పోలీసుల మీద మరింత ఒత్తిడి పెరిగిందని చెప్పాలి. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి, ఉప ముఖ్యమంత్రి, చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్మన్ వీళ్ళంతా కూడా రోజు ఎస్పీతో మాట్లాడుతున్నారు. చిన్నారి ఆచూకీ కోసం వివరాలు అడుగుతున్నారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు గాలించాయి. ఎలాంటి పురోగతి కనబడకపోవడంతో కొంత విరామం కోసం ఎన్డీఆర్ఎఫ్, హనుమాన్ బృందాలు వెనక్కి పంపేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడే ఉన్నాయి. దీనికి తోడు డిఎస్పీ బాలగంగాధర్ తిలక్ నేతృత్వంలో 12 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. వారు గాలిస్తున్నారు. చిన్నారి అదృశ్యమైందా, ఎవరైనా తీసుకెళ్లిపోయారా, లేదంటే జంతువుల బారిన పడిందా, కిడ్నాప్ చేస్తారు, ఇన్ని కోణాల్లో విచారణ జరుగుతుంది. ఈ కుక్క చనిపోయినప్పటికీ దాని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ వస్తుందన్నారు. ఎలాంటి క్లూ దొరకపోవడంతో పోలీసుల మీద ఒత్తిడి పెరిగింది. మరోపక్క ప్రతిపక్షాలు కూడా విమర్శలు ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో హైకోర్టుకి కేసు వెళ్లడంతో పోలీసులు మరింత ఒత్తిడికి గురవుతున్నారని చెప్పాలి. ఏదైతే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నాయో అది పాటించారా లేదా అన్నది మాత్రం తేలాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ 19వ రోజు. మరోపక్క తల్లిదండ్రులు చిన్నారి కోసం తీవ్ర ఆవేదనకు గురై తినడం కూడా మానేశారు. ఏది ఏమైనప్పటికీ ఇది హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు సీరియస్ గా ఆదేశాలు ఇవ్వడం, దీంతో ప్రభుత్వ న్యాయవాది సమయం కోవడంతో ఎంత సమయం తీసుకుంటారు, ఇలాగే ఏమన్నా మళ్ళీ ఈ రోజు నుంచి కొత్తగా ఏదైనా మార్గాల్లో వెతుకుతారన్నది కూడా తేలాల్సి ఉంది. థ్యాంక్ యూ సాంబశివరావు.